వచ్చింది. ఇక్కడ ఈ శుకుడు చెప్పినటువంటి మాటలు, ఇంత అద్భుతమైనటువంటి మాటలు విని శ్రుత్వా శుకముఖోద్గీతం వాక్యం అజ్ఞాననాశనం రావణ క్రోధతాం రాక్షో దహన్నివతనం అబ్రవీత్. కోపం వచ్చేసింది రావణుడు, నాకు వీడు చెప్పేటటువంటి వాడా అనేటువంటి ఒక విధమైనటువంటి కోపంతో అతన్ని దహించేసేటట్టుగా చూస్తున్నట్ట. ఈ అనుజీవ్య సుదుర్బుద్ధే గురువద్ భాషతే భాషసే కథం. ఏరా దుర్బుద్ధి, నువ్వు అనుజీవ్య అంటే నేను ఇస్తే నువ్వు తింటున్నావు, జీవిస్తున్నావు. నా మీద నా అనుచరుడిగా నువ్వు ఉండి నేను ఇస్తున్నటువంటి తింటూ ఇట్లా గురువద్ భాషతే, నువ్వు నాకు గురువులాగా మాట్లాడతావురా. అంతే కదా, వీడు నౌకరు, ఈ నౌకరు గురువులాగా నాతో మాట్లాడతావా, నా తింటూ. అది అక్కడ వాడి కోపం వచ్చింది. నేను ఎవరనుకుంటున్నావు, శాసితాహం త్రిజగతాం త్వం మాం శిక్షన్ లజ్జసే. 3 లోకాల్ని నేను శాసించినటువంటి వాడిని, అలాంటి నాకు శిక్ష గడుపుతావా, సిగ్గులేదురా నీకు, శిక్ష నా లజ్జసే, సిగ్గులేదా, ఇప్పుడే నిన్ను చంపేసేయగలను తెలుసా. ఇదానీమేవ అన్ని త్వాం కింటు పూర్వకృతం తవ, నువ్వు ఇంతకు ముందు నాకు చాలా సేవలు చేసావు కాబట్టి నిన్ను నేను వదిలిపెడుతున్నాను. స్మరామి తేన రక్షామి త్వాం యద్యపి వధోచితం. నువ్వు వధింపబడిన వాడే, తగిన వాడివే, వధోచితం. అయినా సరే నువ్వు ఇంతకు ముందు నాకు చేసినటువంటి సేవల్ని మనసులో పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఇంత నాకు ఇవన్నీ చెప్పినా సరే నిన్ను నేను వదిలిపెట్టేస్తున్నాను. ఇతో గచ్చ విమూఢ త్వం ఏవం శ్రోతుం నమే క్షమం. ఇక నువ్వు మళ్ళీ ఎక్కువ మాట్లాడకుండా పనికి, నేను ఇక ఇలాంటి మాటలు నేను తినను, వెళ్ళిపో అన్నాడు. అనగానే మహాప్రసాదం ఇత్యుక్త్వా వేపమానో గృహం యయ. అమ్మో బతుకు జీవుడా అనుకుంటూ ఆ శుకుడు అక్కడి నుంచి పరిగెత్తాడు. లేకపోతే చంపేస్తాడేమో అని వదిలిపెట్టాడు కదా. ఇప్పుడు అసలు ఈ శుకుడు ఎవరు, ఇతని యొక్క పూర్వజన్మ ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శుకుడు మరి అంతటి వాడు శుకుడు, అలాంటి వాడలో కొంతైనా వీడికి ఉండాలి కదా. ఇది ఎవరు అనేది తెలుసుకుంటే, శుకోపి బ్రాహ్మణ పూర్వం బ్రహ్మిష్టో బ్రహ్మవిత్తమ. ఒకప్పుడు బ్రహ్మ మహాబ్రాహ్మణుడు, అన్ని బ్రహ్మ కార్యాలని చేసినటువంటి వాడు. అలాంటి వాడు వానప్రస్థ విధానేన వనే తిష్టన్ అకర్మకృత్. వానప్రస్థ అనే ఆశ్రమాన్ని తీసుకున్నాడు. వెళ్ళి వానప్రస్థ అంటే ఏమిటి, పిల్లలు ఉండదు, పిల్లం ఉండదని కాదు అక్కడ అర్థం, పిల్లలు ఉండరు అంతే. సన్యాసం అంటే భార్య కూడా ఉండదు, కానీ వానప్రస్థంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి వనవాస జీవితం గడుపుతారు, అక్కడ బ్రహ్మచర్యం అవలంబిస్తారు. అది వానప్రస్థం అంటే. అక్కడ అరణ్యంలో వనవాసంలోనే ఉంటారు వాళ్ళు, అది వానప్రస్థం. అలా విధానైన వనే తిష్టం, పనుల్లో ఉండి స్వకర్మకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏమిటయ్యా వాళ్ళ పనులు అంటే, దేవానాం అభివృద్ధ్యర్థం వినాశాయ సురద్విషాం. దేవతల యొక్క వాళ్ళకి అభివృద్ధి కోసం, తర్వాత సురద్విషాయ అంటే దేవతలకి శత్రు అయినటువంటి వాళ్ళని పాడు చేయడం, వాళ్ళకి వినాశం చేయడం గురించి చకార యజ్ఞ విదతి అవిచ్ఛిన్నాం మహామతి. ఈ తెలుగు అత్యంత జ్ఞాని అయినటువంటి వీడు యజ్ఞ విదతి 4 రకాలైనటువంటి ఆ యజ్ఞాలు చేసేసాడు, అవిచ్ఛిన్నంగా చేసేస్తూ ఉన్నాడు. అంటే అంతటి గొప్ప బ్రహ్మజ్ఞుడు ప్లస్ అక్కడ బ్రాహ్మణుడు ఇతను చేస్తూ ఉన్నాడు ఒకప్పుడు. అందువల్ల ఏమయ్యాడు, శుకుడు రాక్షసులకి విరోధి అయ్యాడు, అంతే కదా.
ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వినాశనానికి కోరుతూ అతను యజ్ఞాలు చేస్తున్నాడు కదా, కాబట్టి వాళ్ళందరికీ వీడు విరోధయ్యాడు. ఒకసారి ఏమైందంటే రాక్షసానాం విరోధో అభూచుకో దేవహితో మృతః. ఈ శుకుడు రాక్షసులకి విరోధి అయ్యి దేవతలకి హితుడుగా ఉండేటటువంటి వాడు అవడం వలన ఇది చూస్తూ వజ్రదంశ ఇది ఖ్యాతస్తత్రైకో రాక్షసో మహాన్. వజ్రదంష్టుడు అనే ఒక రాక్షసుడు, వాడు మహాబలవంతుడు. వాడు ఏం చేశాడు, చాలా గొప్ప రాక్షసుడు వాడు ఉండేవాడు. వాడు ఏం చేశాడంటే, మరి కోపం శుకుడు అంటే అంతరం ప్రేప్సురాతిష్ట అపకరణో ఉద్యతః కదాచిదాగతో అగస్త్యస్య ఆశ్రమ పదం మునే. ఒకసారి ఏమైంది, ఈ శకుడికి ఈ శుకునికి ఎలాగైనా అపకారం చేయాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. అవకాశం కోసం చూస్తున్నప్పుడు ఒకసారి కదాచిత్ ఆగతో అగస్త్యుడు ఈ ఆశ్రమ పదానికి, ఈ శుకుడి యొక్క ఆశ్రమ పదానికి వచ్చాడు. అగస్త్య మహాముని ఎప్పుడైతే ఆయన రాగానే, అగస్త్యుడు మహాముని కదా, అగస్త్యుడిని ఈయన తేన సంపూజితో అగస్త్యో భోజనార్థం నిమంత్రితః. ఇప్పుడు మన ఇంటికి గొప్ప వాళ్ళు ఎవరో వచ్చారు, వస్తే అయ్యా రండి రండి అంటాం, ఆసనం వేస్తాం, అర్ఘ్యోపాధ్యాయులతో పూజ చేస్తాం, కాళ్ళు కడుగుతాం, రండి మీరు స్నానం చేసి మీరు భోజనం చేయండి అని అంటాం. అట్లాగే ఈయన కూడా, ఈ శుకుడు కూడా ఆయన్ని భోజనానికి నిమంత్రిత అడిగారు. భోజనార్థం, అయ్యా భోజనం చేయండి. గతే స్నాతం మునేవు శుభ సంభవే ప్రాప్తిత అంతరం అనగానే వెంటనే ఆయన సరే అన్నాడు. వీడికి అవకాశం వచ్చింది వజ్రదంష్టుడికి. ఎప్పుడైతే ఈ అగస్త్యుడు వెళ్ళాడో, అగస్త్య రూప దృక్ సో అపి రాక్షస శుకం అబ్రవి. ఈ శుకుడితోటి అగస్త్య రూపం దాల్చాడు ఈ వీడు. ఎవరు? వజ్రదంష్టుడు. అగస్త్యుడి యొక్క రూపం దాల్చి ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి యది దాస్యతి మే బ్రహ్మన్ భోజనం దేహి సామిషం. అబ్బాయి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు నాకు భోజనం పెట్టదలుచుకుంటే, ఇక్కడ ఏమంటున్నారు చూడండి, నాకు మాంసయుత భోజనం పెట్టు. మాంసం ఉండాలి నాకు. ఎందువల్లట, బహుకాలం న భుక్తం మే మాంసం ఛాగాంగ సంభవం. ఏమిటి ఛాగం అంటే? మేక యొక్క శరీరంతో నేను భోజనం చేసి ఆ మాంసం తిని చాలా కాలం అయింది. నేను ఎన్నో ఈ మాంసంతో నేను చాలా కాలంగా తినలేదు. తథేతి కారయామాస మాంస భోజ్యం సవిస్తరం. నాకు చక్కగా అలాంటి మాంసంతో భోజనం పెట్టుకోవాలి. మీకు అనుమానం రాలే, ఎందుకంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులు కూడా మాంసం తినేవారు. ఆ కాలం త్రేతాయుగం ఇంకా ముందు కూడా బ్రాహ్మణులకి మాంసం అనేది నిషేధం కాదు. సత్వగుణాపు ఉండటం కోసం వాళ్ళు తినేవాళ్ళు కాదు, కానీ అది తినని వస్తువు కింద వాళ్ళు చూసుకునేవాళ్ళు కాదు. వాళ్ళు తినేవాళ్ళు కాదు, సత్వగుణం కావాలి, ఈ రాజసం వస్తుంది కదా అని వాళ్ళు మానేశారు. వాళ్ళు తినేవాళ్ళు కాదు, అంతే. నేను ఇప్పుడు ఈయన అన్నాడు, నేను చాలా కాలం అయింది నేను మాంసం తిని, అందులో మేక మాంసం తిని నాకు దాంతో వండి పెట్టువాడు అనగానే, సరే ఇంకేం, ఉపవిష్టే మునో భోక్తుం రాక్షసో అతీవ సుందరం. ఈ శుకుడికి ఒక భార్య ఉంది కదా, వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు. ఆవిడ చాలా అందగత్తె, ఇంకా అందం పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయింది? ఈ వజ్రదంష్టుడు ఆవిడ వేషం వేసుకున్నాడు. కామరూపి కదా వీడు రాక్షసులు. ఆవిడ వేసుకొని సుఖ భార్య వపుర్ధృత్వ, ఆ వపు అంటే శరీరం, ఆ శుక భార్య, శుకుడి యొక్క భార్య యొక్క శరీరాన్ని అతను దాల్చి తాం అంతర్మోహయన్, మోహింపజేశాడు. అందరిని చేసేటప్పటికి తనే కాదు ఆమెను కూడా మోహింపజేశాడు. అక్కడ ఆవిడ ఉంది కదా, ఆవిడ కూడా మోహింపబడింది. అప్పుడు ఏం చేశాడు వీడు? నరమాంసం దదౌ
తస్మై సుపక్వం బహువిస్తరం. రకరకాలైనటువంటి ఈ మేక మాంసంతో రకరకాలైనటువంటి ఆధరువులు తయారు చేశాడు. తయారు చేసి చక్కగా ఇంకా నరమాంసం దదౌ తస్మై సుపక్వం బహువిస్తరం. మరి మేక మాంసంతో పాటు మరి భార్య కదా చేసింది రాక్షసుడు. భార్య కూడా తెలియదు, నరమాంసం పెట్టాడు. పెట్టి తత్ వైవాంతర్దతే రక్షస్తతో దృష్ట్వా చుకోపస. ఎప్పుడైతే ఆ నరమాంస భోజనం, ఈ మేక మాంసం ఇదంతా ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుడికి వడ్డించాడో, ఈయన ఇక ఒక్కసారిగా అలా వడ్డించి రాక్షసుడు మాయమైపోయాడు. ఇంకా ఈవిడికి తెలియదు కదా, భార్యకి తెలియదు ఈ విషయం. వీడు నన్ను మోహించాడు, నాలో ఆవేశించాడు, నా చేత ఈ పని చేయించాడు అన్న సంగతి తెలియదు. ఇప్పుడు అగస్త్యుడికి నరమాంస భోజనం వడ్డించబడింది. అది చూడగానే మరి అగస్త్యుడికి తెలిసిపోతుంది కదా. దాంతో ఆయన కోపం వచ్చింది. కోపత అమేధ్యం మానుషం మాంసం అగస్త్య శుకమబ్రవీ. శుకుడితో ఇలా చెప్తున్నాడు, ఏమిటిది? మానుషం మాంస, నరమాంసాన్ని నువ్వు నాకు పెడుతున్నావా? అభక్ష్యం మానుషం మాంసం దత్తవానసి దుర్మతే. నేను భక్షింపరానిదైనటువంటి ఆ మాంసాన్ని నాకు పెడతావా? ఓ దుర్మతి అయినటువంటి ఓ శుకుడా, నువ్వు బ్రాహ్మణుడివి. మహ్యం త్వం రాక్షసో భూత్వా తిష్టత్వం మానుషాసన. ఎలాంటిదిరా? అపవిత్రము, భుజింపరానిది అయినటువంటిది నరమాంసాన్ని నువ్వు నాకు పెడతావా? ఇచ్చేవాడు కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి రాక్షసుడు అయిపోతావు. ఇది చెప్తా మహం త్వం రాక్షసో భూత్వా తిష్టత్వం మానుషాసన. నీవు మానుషాసనం అంటే నరమాంసం తినేటటువంటి రాక్షసుడిగా అయిపో అని అగస్త్యుడు ఈ శుకుడికి శాపం. ఇది శప్త శుకో భీత్యా అగస్త్యం మునే త్వయా. ఇలా శపింపబడినటువంటి ఈ శుకుడు భయపడ్డాడు. అయ్యో, అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏమిటిది? నువ్వే కదా అడిగావు. ఇదానీం భాషితం మే అద్య మాంసం దేహి విస్తరం. నాకు ఈ మాంసం కావాలని నువ్వే కదా నన్ను అడిగావు. నువ్వు అడిగితేనే కదా నేను ఇది పెట్టాను. తథైవ దత్తం భో దేవ కిమ్మే శాపం ప్రదాస్యతి. నువ్వు అడిగినదే నేను పెడితే నువ్వు నాకు శాపం ఎందుకు ఇస్తున్నావయ్యా? కిం మే శాపం, నువ్వు నాకు శాపం ప్రదాస్యసి, నువ్వు నాకు ఎందుకు శాపం ఇస్తున్నావు? తథైవ దత్తం, నీవు అడిగినదే నేను ఇస్తున్నాను. శ్రుత్వా శుకస్య వచనం ముహూర్తం ధ్యానమాస్థితః. ఎప్పుడైతే ఆ మాట, అదే నువ్వే అడిగావు కదా అని ఆయన అనగానే అగస్త్యుడికి ఒక్కసారిగా కళ్ళు ఏమిటి అనుకున్నాడు. శ్రుత్వా శుకస్య వచనం, శుకుడు యొక్క మాటలు విని ముహూర్తం ధ్యానమాస్థితః, ఒక క్షణం ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అగస్త్యుడు. జ్ఞాత్వా రక్ష కృతం సర్వం. జ్ఞాత్వా తెలిసింది ఏమిటి? రక్ష కృతం సర్వం, ఆ రాక్షసుడు చేసినటువంటి అంతా అర్థమైపోయి తతః ప్రాహ శుకం సుధీః. అప్పుడు శుకుడితోటి ఇట్లా అంటున్నాడు, అబ్బాయి ఇదంతా తవాపికారిణ సర్వం రాక్షసేన కృతం కృతం. ఇవన్నీ ఎలా జరిగినాయి? నీకు అపకారం చేద్దాం అనుకునేటువంటి ఆ రాక్షసుడి వల్ల ఇదంతా జరిగింది. అవిచార్యైవ మే దత్త శాపస్తే సత్తమా. ఇప్పుడు నేను తెలియకుండా, నేను అసలు నీ గురించి ఆలోచించకుండా, నువ్వు ఇలా పెట్టావు, ఎందుకు ఇలా పెట్టావని కూడా నేను విచారించకుండా నేను నీకు శాపం ఇచ్చేశాను. తథాపి మే వచో అమోఘమేవ భవిష్యతి. ఇంకా నేను శాపం ఇచ్చేశాను, దీనికి తిరుగులేదు, ఇంక నేనేం చేయలేను. ఇప్పుడు రాక్షసం వపురాస్థాయ రావణస్య సహాయకృత్. నువ్వు రావణుడి యొక్క సహాయకుడిగా, రాక్షసుడిగా ఉండు, అక్కడ ఉండిపోయి
తిష్టతావద్యతా రామో దశానన వధాయహి. నువ్వు ఎప్పటిదాకా ఉంటావంటే తిష్ట తా తా వద్యద తా వద్యద ఎప్పటిదాకా ఉంటావంటే రాముడు దశానన వధాయహి ఆ రావణాసురుణ్ణి చంపడానికి కోసం వస్తాడే అప్పటి ఆగమిష్యంత అప్పటికి లంకాయ ఆగమిష్యది లంకాయ సమీపం వానరై సహా వానరులతో సహా ఎప్పుడైతే రావణాసురుని చంపడానికి రావణాసురుడితో ఉంటాం. కలుపుతావా కల్పన కలుపుతావుగా రావణేన త్వం చారో భూత్వా రఘుత్తమం. నువ్వు రావణుని చేత నువ్వు చారుడిగా అంటే వేగు నువ్వు దానిలాగా పంపించబడతావు ఆ రాముడి దగ్గరికి. చారో భూత్వా రఘుత్తమం రఘుత్తముడి దగ్గరికి నువ్వు పంపబడతావు. దృష్ట్వా శాపాద్ వినుర్ముక్తో బోధయిత్వా చ రావణం. అక్కడికి అవన్నీ వెళ్ళి చూసిన తర్వాత ఆ రఘురాముడిని ఎప్పుడైతే దర్శిస్తావో నీ యొక్క శాపం తొలగిపోతుంది. అప్పుడు తిరిగి వచ్చి నువ్వు రావణుడికి ఈ తత్వము అంతా ఈ జ్ఞాన తత్వం అంతా నువ్వు ఆయనకి ఉపదేశిస్తావు. అలా ఉపదేశించి దృష్ట్వా శాపాద్ వినిర్ముక్తో బోధయిత్వా చ రావణం. రావణుడికి ఇదంతా చెప్పి ఏది మంచి మాటలన్నీ చెప్పి తత్వజ్ఞానం తతో ముక్త పరం పదమాప్స్యసి. ఈ రావణుడికి ఈ తత్వజ్ఞానాన్ని నువ్వు ఉపదేశించిన తర్వాత నువ్వు ముక్తుడు అయిపోతావు. ముక్తుడు అయిపోయి వెంటనే నువ్వు పరమపదానికి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే ఆ శుకుడు అక్కడి నుంచి నువ్వు పో అవతల పో అని అన్నాడో ఇతను బయటకు వచ్చేసాడు కదా, అయిపోయింది. అతని శాపం తీరిపోయింది. ఆ అగస్త్యుని చేత అనుగ్రహింపబడినటువంటి బ్రాహ్మణోత్తముడు ఈ శుకుడు ఇతడు రాక్షసుడై బభూవ రాక్షస సద్యో రావణం ప్రాప్య సంస్థిత. రావణుడి యొక్క దాని దగ్గర ఉండి ఇదానీం చారరూపేణ దృష్ట్వా రామం సహానుజం. లక్ష్మణుడితో సహా ఆయన చూసి రాముని చూసి తన యొక్క శాపం పోగొట్టుకొని రావణుడికి తత్వోపదేశం చేసి వెంటనే పూర్వం లాగానే తను బ్రాహ్మణుడైపోయాడు. రావణం తత్వ విజ్ఞానం బోధయిత్వా పునర్ధృతం పూర్వవత్ బ్రాహ్మణో భూత్వా స్థితో వైఖానసై సహా. ఇంకా ఎప్పట్లాగానే బ్రాహ్మణ జన్మలో అయిపోయి వైఖానసం యజ్ఞాలు అన్నీ ఉండి తన సాటి ఆ వానప్రస్తులు ఉన్నారు కదా వాళ్ళందరితోటి కలిసి ఉండటం మొదలుపెట్టారు. తతః సమాగమద్బుద్ధో మాల్యవాన్ రాక్షసో మహాన్. మాల్యవంతుడైనటువంటి ఒక మహాత్ముడు అంటే రాక్షసుల్లో మంచివాడు. వాడు బుద్ధిమాన్ నీతి నిపుణో రాజ్ఞో మాతు ప్రియ పిత. రాజ్ఞో మాతు రాణి అయినటువంటి మండోదరికి మాతు తల్లి అంటే మామ అవుతున్నాడు ఇలా ఒకటి. ఇంకొకటి ఏంటంటే రాజ్ఞ అంటే రాజు అని కూడా. ఈ రాజు అయినటువంటి ఈ రావణుడికి మేనమామ అవుతాడు. అంటే తల్లి యొక్క తమ్ముడు. తల్లి యొక్క తమ్ముడైనా లేకపోతే తన యొక్క భార్య అయిన మండోదరికి తండ్రి అయినా, ఇక్కడ మా భార్య అయిన మండోదరికి తండ్రి అవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయన ఆ తండ్రి పేరు మయుడు. మయుడు అనే రాక్షసుడు. ఇక్కడ వీడు మాల్యవంతుడు అంటే తల్లి యొక్క తమ్ముడు అని. మాల్యవాన్ రాక్షసో మహాన్ బుద్ధిమాన్ నీతి నిపుణో రాజ్ఞో మాతు ప్రియ పిత. అతను వచ్చాడు. ప్రాహ తం రాక్షసం వీరం ప్రశాంతేన అంతరాత్మన. ఓ రాక్షసుడా, ఓ వీర. రాక్షసుడా అంటే
రావణుడా, ఓ వీరుడా, ప్రశాంతమైనటువంటి అంతరాత్మతోటి నేను చెప్పే మాట విను. శృణు రాజన్ వచో మే అద్య శ్రుత్వా కురు యథోప్సితం. నేను చెప్పింది జాగ్రత్తగా కురు యథోప్సితం. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చెయ్యి. కురు అంటే చెయ్యి. యథ ఈప్సితం. నీకు ఏ కోరిక ఉంటే ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యి. యదా ప్రవిష్టా నగరీ జానకీ రామవల్లభ తదాదిపుర్యాం దృశ్యంతే నిమిత్తాని దశానన. నాకు జానకీదేవి ఎప్పుడైతే యదా ప్రవిష్టా నగరీ, ఈ నగరంలోకి వచ్చిందో, ఆ రామవల్లభ అయినటువంటి ఆ జానకీదేవి వచ్చిందో, తదాదిపుర్యాం అప్పటి నుంచి దృశ్యంతే నిమిత్తాని దశానన, దృశ్యగుణాలు నాకు కనిపిస్తున్నాయి. ఓ రావణ, ఘోరాని నాశహేతు నిత్తాని మే వదత శృణు. అసలు ఎక్కడి నుంచి రాక్షసుల యొక్క నాశక సూచకాలైనటువంటి ఇవన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కురస్తనిత నిర్దోష మేఘా అతి భయంకరా. అసలు ఎట్లాంటివి తెలుసా? ఆ మేఘాలు పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాయి. అది అసలు మామూలుగా ఆ గర్జించడం కాదు, తీక్ష్ణమైనటువంటి ఉరుములతోటి అతి భయంకరమైనటువంటివి చేస్తూ, ఇంకా లంకా నగరాన్ని వర్షం వస్తున్నది కదా, అది వేడి వేడి నెత్తురు వర్షం వస్తున్నది. శోణితేనా అభివర్షంతి. శోణితం అంటే రక్తం. శోణితేనా అభివర్షంతి లంకాం ఉష్ణేన సర్వదా. వేడిగా ఉంది ఆ నెత్తురు. రుదంతి దేవలింగాని విదంతి ప్రజలంతి చ. మరి మన ఊళ్ళో ఉన్నటువంటి, నగరంలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఉన్నాయే, ఆ శివలింగాలు ఇవన్నీ కూడా రుదంతి దేవలింగాని, అవన్నీ ఏడుస్తున్నాయి. దేవతామూర్తులు రోధిస్తున్నాయి, చెమటలు కప్పుతున్నాయి, కంపిస్తున్నాయి. ఇవన్నీ చూడు. ఇంకా కాళికాదేవి ఉంది. ఆ కాళికాదేవి తన యొక్క తెల్లటి పళ్ళు, నల్లగా ఉండేటటువంటి కాళికాదేవి యొక్క తెల్లటి పళ్ళు, దంతాలు కనపడేటట్లుగా ఈ రాక్షసులు ఎదురుగా నిలబడి పగలబడి నవ్వుతున్నారు ఆ కాళికాదేవి. అంటే ఇది ఏంటి? ఇదంతా దుశ్శకునం. ఇంకా మార్షారేణతు యుధ్యంతి పన్నగా గరుడేనతు కరాళో వికటో ముండ పురుష కృష్ణ పింగళ. ఒక ఎంత నల్లటి వాడు ఉన్నాడంటే కృష్ణ పింగళ, ఈ నల్లటి దాంట్లో ఉన్నటువంటి వాడు, వికటుగా ఉన్నటువంటి వాడు, ముండ అంటే బోడితల ఉన్నటువంటి వాడు, కరాళుడు భయంకరంగా కనిపించేటటువంటి వాడు, వాడు కనిపిస్తున్నాడు ఎదురు. వాడు అంటే ఏంటి? వాడు కాలపురుషుడు. వాడు రాక్షసుల ఇళ్ళలోకి తొంగి చూస్తున్నాడు. అంటే కాలపురుషుడు వీళ్ళందరినీ చంపడానికి చూస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఇట్లాంటివి ఇతరమైనటువంటి శకునాలు కూడా కనిపిస్తున్నాయి. అతః కులస్య రక్షార్థం శాంతిం కురు దశానన. అయ్యా, ఈ రాక్షసులందరినీ రక్షించడానికి శాంతి విధిని ఆచరించి పోయి సీతాం సత్కృత్య సదనాం రామాయాశు ప్రయచ్చభో. పోయి నువ్వు సీతాదేవిని చక్కగా సత్కరించి ధనయుతంగా సారా సంబారాలు ఇవన్నీ చేసి శ్రీరామునికి అప్పగించు అని ఆయన చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? రామం నారాయణం విద్ధి విద్వేషం త్యజ రాఘవే. రాముడు శ్రీమన్నారాయణమూర్తి, అది తెలుసుకో. విద్వేషం త్యజ రాఘవో, ఆయన మీద కోపాన్ని ద్వేషాన్ని వదులుకో. యత్పాదపోతమా ఆశ్రిత్య జ్ఞానినో భవసాగరం. ఏ మహానుభావులను ఏ మహానుభావుని పాదాలు అనేటువంటి నావని చూడు. పాదపోతం, పోత అంటే అది నావ. ఆ నావను ఆశ్రయించి జ్ఞానులైనటువంటి వాళ్ళు భవసాగరాన్ని దాటుతారో, అలాంటి దాటి తరిస్తారో ఆ రాముడు ఎవరనుకుంటున్నావు? మానవుడు కాదు. అతన్ని
సర్వహృదయ నివాసిగా నువ్వు తెలుసుకో. తరంతి భక్తి పూతా తతో రామో నమానుష భజస్వ భక్తి భావేన రామం సర్వహృదాలయం. అందరి మనసులోనూ ఉంటున్నాడు ఆ శ్రీరామచంద్రుడు. అతన్ని భజించు, భక్తి భావంతో పూజించు. యద్యపి త్వం దురాచారో భక్త్యా పూతో భవిష్యసి. నువ్వు ఎంతో దురాచారుడివి అయినా సరే ఒక్కసారి నువ్వు రామభక్తి వచ్చిందంటే నీవు పరమ పవిత్రుడు అయిపోతావు. మద్వాక్యం కురు రాజేంద్ర కులకౌశలహేతనే. నా మాట విను. మద్వాక్యం కురు రాజేంద్ర కుల కౌశల హేతువే. నీ రాక్షస పదాన్ని ఉద్ధరించు, దాని యొక్క క్షేమాన్ని కొరకు దానికోసమైనా సరే నా వాక్యాలని నువ్వు అంగీకరించు. తత్తుమాల్యవతో వాక్యం హితముక్తం దశాననః నమర్షయతి దుష్టాత్మా కాలస్య వశమాగతి. కాలానికి కట్టుబడిపోయి ఉన్నాడు వాడు, ఆ వశంలో వశపడ్డాడు. అలాంటి వాడు దుష్టాత్ముడైనటువంటి రావణుడు నమర్షతి, నచ్చలేదు వారికి మాటలు నచ్చలేదు, సహించలేకపోయాడు. ఇక అప్పుడు అంటున్నాడు అన్నమాట. అప్పుడు అతను ఏమన్నాడు అనేది మనం రేపు చెప్తున్నాం.